హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు దివ్య నితిన్ వ్లాగ్స్. తిరుపతికి వెళ్ళడం ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి మ్యాక్సిమం మేము తిరుపతికి 3 మంత్స్కి ఒకసారి వెళ్ళేవాళ్ళం. సో ఈసారి ముక్కోటి రోజు అండి, స్పెషల్లీ ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్లో అయితే ముక్కోటి రోజు కొండ మీదకి వెళ్ళడం. సో నాది కొండకెళ్ళడం అదృష్టం అనుకోవాలా, లేదంటే దర్శనం కాలేదని బాధపడాలా అర్థం కాలేదు. నాకైతే ఈ డిప్లో నా దర్శనం అనేది సెలెక్ట్ అవ్వలేదు. సో మా అత్తగారికి మామగారికి ఈ డిప్లో దర్శనం అరేంజ్ అయింది. సో అందుకని వాళ్ళిద్దరిని తీసుకొని నేనైతే కొండకి వెళ్ళాను. ఫస్ట్ టైం అండి కొండకి వైకుంఠ ద్వార దర్శనం రోజు వెళ్ళడం. కొండనైతే చాలా బాగా డెకరేట్ చేశారు, ఫ్లవర్స్తో కానీ లైటింగ్తో కానీ. గుడి దగ్గర మొత్తం ఆ చుట్టుపక్కల అంతా కూడా చాలా బాగా డెకరేషన్ చేశారు. మస్ట్గా వాచ్ చేయాలి వెళ్ళి మాత్రం. అండ్ రష్కి వచ్చేసరికి రష్ మాత్రం రెగ్యులర్ లాగే ఉన్నారు, బాగానే ఉన్నారు రష్ కూడా. సో మా వాళ్ళకైతే 5 hours దర్శనం టైం అనేది పట్టింది. సో వెళ్ళే వాళ్ళు కొంచెం ముందుగానే ఏమన్నా ప్రిపరేషన్స్ చేసుకొని వెళ్ళడం బెస్ట్. మాకైతే మేము పైకి వెళ్ళేసరికి 12:30 అట్లా అయిపోయింది. మా వాళ్ళకి 2 o'clock ఇచ్చారనమాట దర్శనం స్లాట్ అనేది. సో డైరెక్ట్గా వాసవి భవన్, సో వాయిషాస్కి వాసవి భవన్లో ఫుడ్ పెడతారు. సో మేమైతే వాసవి భవన్కి వెళ్ళిపోయి కరెక్ట్గా లంచ్ టైం అయిందని చెప్పనేసి లంచ్ తినేసి వెళ్ళిపోయామన్నమాట. సో మా అత్తగారు వాళ్ళని తర్వాత ఏటీజీ సర్కిల్ రిపోర్టింగ్ ఇచ్చారు. సో ఏటీజీ సర్కిల్ దగ్గర డ్రాప్ చేసేసి, సో నాకైతే టికెట్ లేదు కాబట్టి సో నేను ఇంకా ఏటీజీ సర్కిల్ నుంచి రిటర్న్ అయిపోయి వయా స్థూపదం నుంచి నేను టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాను. సో ఆ దారి పొడుగును కూడా అంతా అక్కడక్కడ కొంచెం డెకరేషన్ అనేది చేశారనమాట. సో నేను కొన్ని ఫ్యూ క్లిప్స్ అయితే యాడ్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు చూడొచ్చు, దర్శనంకి వెళ్ళే వాళ్ళు ఫుల్గా రష్గా ఉంది. ఇది క్యూ కాంప్లెక్స్ ఎంట్రన్స్ అనమాట నేను తీసిన వీడియో. అట్లాగా కొంచెం మీరు వెళ్ళేటప్పుడు కానీ నెక్స్ట్ 8th లోపల ఎవరైతే వెళ్ళదలుచుకుంటున్నారో వాళ్ళు కొంచెం బిఫోర్గానే ప్రిపేర్ చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి ఎవరైనా ఉన్నా కానీ ప్రిపరేషన్ చేసుకొని వెళ్ళండి. సో 2nd నుంచి మనకి ఫ్రీ దర్శనం కూడా అవైలబుల్లో ఉంది కాబట్టి మనం దర్శనం అనేది ఎంత టైం పట్టచ్చు అనేది మనం చెప్పలేము. సో బీ కేర్ఫుల్. అండ్ టెంపుల్ అయితే మీరు డెకరేషన్తో చూడాలి అనుకుంటే మాత్రం కొంచెం ముందుగా వెళ్తేనే బెస్ట్ అనమాట. డెకరేషన్ కానీ లోపల గుడి లోపల డెకరేషన్ కానీ గుడి బయట ఉన్న డెకరేషన్ కానీ అవన్నీ చూడాలనుకుంటే మాత్రం కొంచెం బిఫోర్గానే వెళ్తే బాగుంటుంది మనకి. అండ్ మొత్తం మాడ వీధుల్లో కూడా జనాలు అయితే ఫుల్ హెవీగా ఉన్నారండి, ఎక్కడా సందు లేదు చెప్పాలంటే. అండ్ నేను వెళ్ళే టైంకి అప్పటికి ఇంకా కొంచెం డెకరేషన్స్ అయితే కొన్ని బ్యాలెన్స్లో ఉన్నాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి అన్నమాట. సో అందుకని మొత్తం బ్యారిగేట్స్ పెట్టి క్లోజ్ చేసేసి అంతా డెకరేషన్స్ అనేది కంప్లీట్ చేస్తూ ఉన్నారు. సో కొన్ని ఫైనల్ టచ్అప్స్ అట్లాగా ఇస్తూ ఉన్నారనమాట. మీరు చూడొచ్చు, రష్ కూడా చాలా హెవీగా ఉంది. అది ఆఫ్టర్నూన్ టైంలోనే చాలా హెవీగా ఉన్నారు. అండ్ నైట్ అయ్యేసరికి ఇంకా అసలు చెప్పక్కర్లేదు, చాలా హెవీ రష్ వచ్చేసింది అనమాట. సో మనకు అక్కడ గుడి ముందు అనంత పద్మనాభ స్వామిలాగా స్వామివారిని శేషశయనం మీద పడుకున్నట్లుగా అట్లా ఉందన్నమాట. అండ్ అక్కడ కనిపిస్తున్న అక్కడ ఒక చిన్న సెటప్ కూడా ఒకటి పెట్టారండి, చాలా బాగుంది. ఎవరైనా తిరుపతి వెళ్తే మాత్రం గుళ్ళో నుంచి బయటికి రాగానే స్వామివారిది చిన్నది ఒక డెకరేషన్ చేసి ఒక సెటప్ లాగా పెట్టారనమాట, సెట్టింగ్ వేశారు. ఫుల్గా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండ్ ఫ్లవర్స్ తోటి మొత్తం మంచిగా డెకరేషన్ చేశారు. సో మధ్యాహ్నం టైంలో వెళ్ళడానికి ట్రై చేయండి అది చూడడానికి, ఎందుకంటే కొంచెం దర్శనం అయి వచ్చాక జనాలు ఎక్కువైపోతున్నారు. సో అందుకని చెప్పనేసి నేనైతే మధ్యాహ్నం వెళ్ళాను. రష్ ఎక్కువ లేదు కాబట్టి నాకు ఒక 10 to 15 minutesలో ఆ లోపల అదంతా చూసుకున్నాను అనమాట. చాలా బాగుంది. అండ్ ఆ ఫ్లవర్ డెకరేషన్ కానీ అవన్నీ కానీ చాలా యూనిక్గా అండ్ డిఫరెంట్గా చేశారనమాట. చాలా బాగా అనిపించింది. లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోలేకపోయినా బయట నుంచి ఆ స్వామివారిని దర్శనం చేసుకున్నా అని చెప్పనేసి హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట నేనైతే. సో ఇంకా మా వాళ్ళు వచ్చేదాకా నేను అలాగా మాడవీధులంతా తిరుగుతూ ఉన్నాను. సో వరాహస్వామి గుడి వైపు వెళ్ళానండి. ఫుల్ హెవీ రష్ ఉంది.
వైకుంఠనాథుడిని దర్శనం చేసుకోవడానికన్నా వరాహస్వామిని దర్శనం చేసుకోవడానికి చాలా హెవీ క్యూ ఉందన్నమాట. సో నేను బాబుని వేసుకొని ఆ క్యూలో మేనేజ్ చేయలేనని చెప్పి నేను స్వామివారిని దర్శనం చేసుకోలేకపోయాను. అట్లాగా మొత్తం కొండ మీద అంతా కాంప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్, లేపాక్షి అవన్నీ అలా తిరుగుతూ ఉన్నాను. సో అట్లాగా చిన్న చిన్నగా తిరుగుతూ ఏమన్నా నాకు మ్యాక్సిమం నేను తిరుపతి వెళ్తే మాత్రం ఫస్ట్ థింగ్ బొరుగులు మిక్చర్ అండ్ మామిడికాయ మాత్రం మ్యాండేటరీగా కొనుక్కొని తింటానండి. సో స్వామివారిది ఊరేగింపు ఉత్సవ విగ్రహం కూడా అక్కడ పెట్టున్నారు, దర్శనం చేసుకున్నాం. అండ్ అలాగా నేను మా బుడ్డోడు ఇద్దరం కలిసి షాపింగ్ కాంప్లెక్స్ అంతా తిరుక్కుంటూ మా వాడు ఒక 2 బొమ్మలకి టెండర్ కూడా వేసి కొనుక్కున్నాడు అనమాట. సో అలాగా కాళ్ళు నొప్పులు వచ్చేదాకా తిరుగుతూ ఉన్నాను నేను అంతే. మా వాళ్ళైతే ఆల్మోస్ట్ 2కి లోపలికి వెళ్తే 5 దాకా క్యూ లైన్లోనే కూర్చోబెట్టారంట అండి. సో 5కి క్యూ లైన్లో నుంచి వదిలితే స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వాళ్ళు 7 అయిందంట. సో ఆల్మోస్ట్ 5 అవర్స్ పట్టింది దర్శనం అయ్యేసరికి. కొంచెం లేటే అనుకోవాలి, బట్ నో ప్రాబ్లం. స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందని చెప్పారు. ఫుల్ మంచు ఉందండి పైన. పిల్లల్ని తీసుకెళ్లే వాళ్ళు మాత్రం ఫుల్ కేర్తో వెళ్ళండి. అండ్ టైం చూస్తే అక్కడ 3:30 అయింది. చూసారా మంచు అయితే ఎంత హెవీగా ఉందో. లైటింగ్స్ కూడా 4:30 అలాగే ఆన్ చేసేసారు. సో అక్కడ లైటింగ్ ఉన్నంత వరకే మనకి గుడి ఎంతవరకు ఉందా అనేది కనిపిస్తుంది, కానీ గుడి బ్యాక్ సైడ్ ఏముందనేది ఏం కనిపించట్లేదు. సో పిల్లలతో వెళ్ళే వాళ్ళు మాత్రం కొంచెం కేర్ఫుల్గానే వెళ్ళాలి. నైట్ వ్యూ కూడా మస్ట్ అండ్ షుడ్గా వాచ్ చేయాలండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Follow Divya Nitin Vlogs for more videos.